ఎవరు? నేను ఐశ్వర్యని. ఐశ్వర్య వచ్చింది మహి. ఎందుకు వచ్చిందో ఏంటో. నేను చూసిందా? నువ్వు కంగారు పడుకో. నువ్వు డోర్ తీయగానే నేను వెళ్ళిపోతాను. ఐశ్వర్య, ఏం చేస్తున్నావు? పడుకున్నావా? ఏసీ వేసుకోవాల్సింది, చెమటలు పడుతున్నాయి. వేసుకుంటాను. అదేంటి మళ్ళీ ఈ గాజులు వేసుకున్నావు? ఏం మాట్లాడవేంటి చంద్రముఖి? ఊరికే మ్యాచింగ్ లేకపోయినా బాగుంటాయని. రా లోపలికి రా. రావాలి కూడా. ఎందుకంటే నా మొబైల్ ఇక్కడే మర్చిపోయాను. చేసి మర్చిపోయాను. ఆ అక్షంతలు నేను వేయలేదు కదా. ఇవి అక్షింతలు. నువ్వే వేస్తుంటావు బంగారం. నేనెందుకు వేస్తాను? ఆశీర్వదించుంటావు కదా. నేను గాజులు తొడిగి పసుపు కుంకుమ ఇచ్చానే గాని అక్షింతలు వేయలేదు. వేసావు. ఐ మీన్ వేసి ఉంటావేమో అన్నా. అవునైశ్వర్య, నువ్వే వేశావు. వేసానా? నన్ను ఆశీర్వదించావు ఐశ్వర్య. హడవిళ్ళు మర్చిపోయింటావు. ఆ అక్షింతలే ఇవి. నేను చెప్పాను కదా, నువ్వు ఊరికి కన్ఫ్యూజ్ అవ్వకు. పద వెళ్దాం, పద. రా. పదా. థ్యాంక్ గాడ్ బతికిపోయాను. లేదంటే పెద్ద గొడవ జరిగేది. అఖిలాండేశ్వరి, నేననుకున్నదేది జరగకూడదని తెగించి వచ్చేసావన్నమాట. నీకు నరకం నరకం చూపిస్తాను. ఆంటీ, ఇదిగోండి తాళం. ఆ గదికి ఇంకో దారి లేదు కదా? లేదనుకుంటున్నాను ఆంటీ. అనుకోవడం కాదు. ఐ షూర్? ఎస్ ఆంటీ. అసలు ఆ రూమ్ వైపే ఎవరూ వెళ్ళరు. పార్వతి వెళ్తుంది. ఇల్లు శుభ్రంగా ఉండాలని అణువణువు గమనిస్తుంది. అసలు ఆ పార్వతి ప్రాణాలు పోతేనే మనకి టెన్షన్ ఉండదు ఆంటీ. కానీ మీరు వద్దంటున్నారు.
లేదంటే విషం కలిపిన పాలు తాగుంటే ఈ పాటిక చచ్చేది. పార్వతి చస్తే దాని మీద జాలి కన్నా నా మీద కోపం వస్తుంది. ఆ పార్వతి అన్న మాటలు, ఆరోపణల వెనక నిజం ఉందని అనుమానిస్తారు. మన అంతు చూస్తారు. అందుకే ఆ పార్వతి బతకాలి, దాన్ని పిచ్చిదాన్ని చెయ్యాలి. అందరూ ఆ పార్వతికి దూరం అవ్వాలి. దేవానే పార్వతి వద్దు అనుకునే స్టేజ్కి తీసుకొస్తే నువ్వనుకున్నది నెరవేరుతుంది. కరెక్ట్ ఆంటీ, నేను అసలు ఇలా ఆలోచించనే లేదు. అందుకే ఆచి తూచి ఆలోచించి అడుగు వెయ్యాలి అంటున్నాను. ఆ పార్వతి కిచెన్లోకి వెళ్ళి మొబైల్ని వీడియో రికార్డ్ మోడ్లో పెట్టడం చూశాను. అందుకే పాలల్లో విషం కలిపినా అది చావకూడదని, దాన్ని అందరూ తిట్టిపోయాలని చివరి నిమిషంలో ప్లాన్ మార్చేశాను. అర్థమైందంటీ. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించాలి. అఖిలాంటి ఇక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడే ఉన్న అఖిలాండేశ్వరిని ముప్పు తిప్పలు పెట్టి ఆ లాకర్ని ఓపెన్ చేయించాలి. ఆ మొబైల్ తెచ్చి ఓటీపీ నెంబర్స్ కనుక్కున్న తర్వాత శాశ్వతంగా తనని దూరం చెయ్యాలి. ఆ తర్వాత నేను సంపూర్ణంగా అఖిలాండేశ్వరిగా ఉండాలి. ఈ కుటుంబాన్ని మెల్లగా మట్టు పెట్టాలి. ఆంటీ, మరి దేవా? దేవాకి భార్యగా నువ్వుంటావు. నిన్ను దేవా ప్రత్యేకంగా చూసుకుంటాడు. థ్యాంక్స్ ఆంటీ. ఆ పార్వతి అడ్డు తొలగిస్తే ఇక్కడ ఆనందానికి హద్దులే ఉండవు. ఈ రోజు రాత్రి అఖిలాండేశ్వరిని ఈ ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళాలి. అప్పటి వరకు జాగ్రత్తగా కాపలాకాయ్. అఖిలాండేశ్వరిని కాదు, ఈ ఇంట్లో వాళ్ళని. అలాగే ఆంటీ. ఎప్పటికప్పుడు మీకు మెసేజ్ చేస్తుంటాను. ఒక్క నిమిషం నీలంబరి. అఖిలాండేశ్వరి ఇంటికి వచ్చిందన్న విషయం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యుంటుంది. ఎవరైనా చూశారు అంటే ప్రాబ్లం అవుతుంది. మొత్తం డిలీట్ చేస్తానంటీ. మొత్తం వద్దు, ఆ అరగంట మాత్రమే డిలీట్ చేయి. రాత్రికి ఎవరికి డౌట్ రాకుండా అనుకున్నది జరిగిపోవాలి. అఖిలాండేశ్వరి శాశ్వతంగా దూరం అవ్వాలి. అఖిలాండేశ్వరి
నువ్వు కనుమరుగైతే ఆ తరువాత ఈ ఘట్టమనేని సామ్రాజ్యానికి నేనే రాజమాతనవుతాను. ఆ తర్వాత ఏం జరిగినా సరే నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అంటే అమ్మగారు వీళ్ళ నుంచి తప్పించుకొని బయటికొచ్చారన్నమాట. అమ్మగారు ఏడున్నారో కనుక్కోవాలంటే వీళ్ళ నీడని అడుగుల్ని గమనిస్తూ ఉండాలా. పార్వతి, అమ్మా పార్వతి, పార్వతి, అమ్మా పార్వతి. ఏమేం శేఖరన్నా? ఆయన చెప్పిన అడ్రస్లో వెతికానమ్మా, మేడం అక్కడ లేరమ్మా. అర్థమైనదన్నా. తప్పించుకున్న అమ్మగారు ఇప్పటిదాకా ఇంటికి రాలేదంటే మళ్ళా వాళ్ళు పట్టేసుకున్నారేమోనని అనుమానంగా ఉందన్నా. ఉండొచ్చమ్మా, లేకపోతే మేడమే మనకు ఫోన్ చేసి ఉండేవాళ్ళు. కానీ అమ్మగారిని వేరే చోట ఎక్కడైనా దాచిపెట్టి ఇక్కడ వీళ్ళేవైనా నాటకాలు ఆడుతున్నారేమో అనిపిస్తుందన్నా. నీ మాటను నేను నమ్మినా దేవాసారు వాళ్ళు నమ్మరమ్మా. తొందరపడకుండా చాలా జాగ్రత్తగా ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలమ్మా. వాళ్ళ మాటల్ని బట్టి ఆలోచిస్తే అమ్మగారిని ఈ చుట్టుపక్కల ఎక్కడో దాచిపెట్టుంటారు. మేడంని సిటీలోనే దాచిపెడితే ఎలాగైనా బయటపడతారు. అన్నా, మీరు నాకు సహాయం చేస్తారా? ఏంటో చెప్పమ్మా. మీ సెల్లెల రూపంలో వచ్చిన ఆ నీలాంబర్ని బెదిరించింది, భయపెట్టింది మీరే. ఇప్పుడు కూడా అట్టాకే చెయ్యాలా? ఆ ఖుషిని కాని చాముండేశ్వరిని కాని మనం బంధించేస్తే వాళ్ళ ఆటలు సాగవు కదా. అంత ఈజీగా వాళ్ళు లొంగరమ్మా. ఏదైనా తేడా వస్తే మన ప్రాణాలకే ప్రమాదం జరగచ్చు. ఈ ఇంటి కోసం ప్రాణాలైనా ఇస్తానన్నా. అమ్మగారి జాడ తెలుసుకోవాలి. ఈ ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేయాలంటే అంత సులభం కాదమ్మా. టైం చూసి పని చేయాలి. ఈ రోజు రేపు ఆ పని అయితే అమ్మగారిని మనం కలవచ్చన్నా. చాముండేశ్వరిని కిడ్నాప్ చేయడం కష్టం. ఆ ఖుషీనైతే ఎత్తుకుపోతాను, దాని చేత నిజం కక్కిస్తాను. ఇదంతా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలా. అలాగేనమ్మా, వాళ్ళ కదలికల్ని నాకు చెప్తా ఉండమ్మా. అట్టగే అన్నా. సరేనమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. గేటు దగ్గరుండే వాచ్మెన్ సుబ్బారావుని కూడా నీ మనిషిగా మార్చేసుకున్నావు చాముండేశ్వరి. నా ఇంటికి నీ వాళ్ళని కాపలా పెట్టావా? నన్ను మళ్ళీ బంధించినంత మాత్రాన తప్పించుకోలేను అనుకోకు. ఎలాగైనా పార్వతిని రక్షించుకుంటాను. అఖిల, ఇలా జరుగుతుందని ఊహించకుండా తొందరపడొచ్చావా? నన్నెక్కడ బంధించారో కూడా తెలియడం లేదే. బయట ఎవరైనా ఉంటే నా మాట విని నన్ను బయటపడేలా చేస్తారని నా వాయిస్ కూడా వినపడకుండా జాగ్రత్త పడ్డారు.
నేనున్నది మా ఇంటి స్టోర్ రూమ్లోనే. ఇటువైపు ఎవరొచ్చినా నేను ఇక్కడ ఉన్నట్టు తెలియజేయాలి. బంగారు 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 చిన్న ముక్క తినవే, స్వీట్ తిను. ఇందాక తినిపించావు కదరా, ఎప్పుడు? బాగా గుర్తు తెచ్చుకో. లేదు బంగారం, నువ్వేదో ధ్యాసలో ఉండి తినిపించాను అనుకుంటున్నావు. ఇదిగో ఆను. ఓవర్ యాక్షన్ చేయకు. నీకు తెలివితేటలు ఎక్కువ అయ్యాయని నాకు తెలుసు. నా తెలివితేటలు మన బిడ్డ కూడా రావాలని కోరుకుంటున్నాను బంగారం. అబ్బా, నీకు ప్రేమ ఎక్కువే. నిరూపించుకోవాలా? ఎవరి దగ్గర నిరూపించుకుంటావు? అబ్బా, మళ్ళీ అలాగే మాట్లాడుతావు. నీ దెబ్బకి తల దేనికైనా వేసుకు బాదుకోవాలనిపిస్తుంది. రేయ్, నువ్వు బుర్ర బద్దలు కొట్టుకోవాలనుకుంటే తలుపు కేసు కొట్టుకోవడం కాదు, ఆ గోడ కేసు కొట్టుకో. బంగారం, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అర్థం కావట్లేదు. నేను అర్థం కావట్లేదంటే నీ ఆలోచనలో తేడా వచ్చింది, అందుకే తప్పుదారిలో అడుగు పెడుతున్నావు, అవునా? ఏంటా సౌండ్? నాకు అదే డౌట్గా ఉంది బంగారం. స్టోర్ రూమ్ లో ఎవరున్నారు? ఎవరుంటారు? ఏ ఎలకో పిల్లో వచ్చి ఉంటుంది. ఐశ్వర్య, come on, open the door. మళ్ళీ సౌండ్ వస్తుంది. తాళం కూడా వేసే ఉంది. కీ ఎక్కడుంది? ఒకసారి ఓపెన్ చేద్దాం. ఖుషి, వీళ్ళు స్టోర్ రూమ్ దగ్గర ఉన్నారేంటి? కొంపతీసి డౌట్ వచ్చిందా? ఖుషి, చెప్పండి మేడం, స్టోర్ రూమ్ కీ ఎక్కడుంది?